ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి ముందు ఆయనకు బుధవారం రాత్రి ప్రవేశపెట్టగా ఈ మేరకు వాదనలు జరిగాయి. ఈవీఎం ధ్వంసం సహా ఓటర్లను భయపెట్టిన 4 కేసుల్లో విచారణ చేపట్టారు. 2 కేసుల్లో బెయిల్ మంజూరు కాగా మరో 2 కేసుల్లో రిమాండ్ విధించారు. తెలంగాణ కేబినెట్ విస్తరణపై పార్టీ హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డికి క్లారిటీ ఇచ్చింది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం క్లారిటీ తీసుకున్నారు. పార్టీ బలోపేతానికి రేవంత్ తీసుకుంటున్న చర్యలకు హైకమాండ్ మద్దతు పలికింది. భవిష్యత్ పీసీసీ చీఫ్ ఎంపికపై హైకమాండ్తో రేవంత్ రెడ్డి చర్చించారు. అలాగే చేరికల విషయంలో కాంగ్రెస్ మరింత దూకుడు పెంచబోతుంది. సోనియా గాంధీతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల తర్వాత తొలిసారి మర్యాదపూర్వకంగా సోనియా గాంధీని కలిశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించడంతో ఆయన పార్టీ అధిష్టానానికి అభినందనలు తెలిపారని అన్నారు. రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు తీసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్చారు. వయో సంబంధిత అనారోగ్య సమస్యలతోనే ఆయనను ఆసుపత్రిలో చేర్చినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. 3 నెలల కిందటే కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రదానం చేసింది. తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడిగా పరాడి కేసుల పాలైతే కేసీఆర్ మాత్రం తన కేసు మాఫీ గురించే పోరాడుతూ ఉండటం దుర్మార్గమని అన్నారు ప్రొఫెసర్ కోదండరాం. తమ్ముడి అడ్డితో పాటు పలు ప్రాజెక్టులు ప్రజల సొమ్ముతో కట్టినవి, ఎవరి బాబు సొమ్ము కాదన్నారు. విచారణ కమిషన్ వేయమని ఇప్పుడు విచారణను బీఆర్ఎస్ అడ్డుకోవటం సరైంది కాదన్నారు. ఏపీలో ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. జూలై 2 వరకు నామినేషన్ల దాఖలు, జూలై 3న నామినేషన్ల పరిశీలన, జూలై 5న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు విధించారు. కూటమికే 2 స్థానాలు దక్కే ఛాన్స్ ఉంది. వైసీపీ పోటీ చేస్తే జూలై 12న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు ఫలితాలు విడుదల చేస్తారు. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ కు సీబీఐ అదుపులోకి తీసుకుంది. తీహార్ కేంద్ర కారాగారం నుంచి కేజ్రీవాల్ ను తీసుకొచ్చి బుధవారం ఉదయం రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఆయనను 5 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ విజ్ఞప్తి చేయక జడ్జి తొలుత నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు. తర్వాత 3 రోజులు కస్టడీకి అనుమతించారు. ఏపీలో రాత్రి నుంచి వర్షాలు దంచుకొడుతున్నాయి. ఏలూరు, గుంటూరు, రాజమండ్రిలో భారీగా వర్షాలు పడుతున్నాయి. అటు తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకిన తర్వాత ఇటుకెలకు వర్షాలు పడుతున్నాయి. T20 ప్రపంచ కప్ లో భారత్ ఇంగ్లాండ్ తో సెమీస్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ కి వరుణుడి గంట ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే రోహిత్ సేన ఫైనల్ కు చేరుకుంటుంది. సెమీఫైనల్స్ పిచ్ బౌలింగ్ కు అనుకూలంగా ఉంది. మ్యాచ్ విషయంలో టాస్ కీలక పాత్ర పోషించనుంది. థియేటర్లలో కల్కి మేనియా మొదలైంది. కాసేపటి క్రితమే మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 AD రిలీజ్ అయింది. థియేటర్ల దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. రిలీజ్ కు ముందే ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకే ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 38.41 కోట్ల రూపాయలు రాబట్టింది.